నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు చెంచు వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే అక్కినేని నటించిన 'లెనిన్' మూవీ నుంచి అయితే మాత్రం నేను రీసెంట్‌గా సినిమా చూడడం జరిగింది ఇవాళ. నాకైతే పిచ్చగా నచ్చేసిందబ్బా! ఈ సినిమాలో నాకు ఏం నచ్చింది, అలాగే అఖిల్ యాక్షన్ ఎలా ఉంది, అలాగే డైరెక్టర్ గొప్పతనం ఏంటి, మ్యూజిక్ డైరెక్షన్ ఎలా ఉంది, ప్రొడ్యూసర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే గనక మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మర్చిపోకండి. ఇంకా మన వీడియోలోకెళ్తే గనక ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తా అన్న విజయం రాకనే వచ్చింది అనే చెప్పుకోవాలి. మన అక్కినేని నటించిన 'లెనిన్' మూవీ అయితే మాత్రం హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయింది. ఎందుకంటే ఈ సినిమా గత వారంలో రిలీజ్ అయిన ట్రైలర్, ఒక 10, 15 రోజుల ముందు రిలీజ్ అయిన ట్రైలర్ అయితే మాత్రం ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధులను చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ క్యారెక్టర్‌లో అక్కినేని నటించిన విధానం అయితే ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు. ఎందుకంటే ఆయన పడ్డ కష్టం అయితే సినిమాలో బాగా తెలుస్తుంది. స్టార్టింగ్ ఎన్టీఆర్ గారి మాటలతో స్టార్ట్ అయిన ఈ సినిమా, మహాభారతంలోని కొన్ని కథల ద్వారా జరిగిన ఈ సినిమా అయితే మాత్రం ఆద్యాంతం ఫుల్‌గా అలరించిందనే చెప్పుకోవాలి. స్టార్టింగ్ ఒక అనాథగా ఉన్న ఒక వ్యక్తి అక్కడికొచ్చి ఆ ప్రాంతంలో జరుగుతున్న ఒక ఫెస్టివల్‌లో పాల్గొని, అక్కడ ఆ జెండా కోసం రెండు ఊర్లు కొట్టుకున్న సందర్భంలో ఆయన జెండాను అక్కడ పెట్టడం, వర్షం కురవడం, అది కట్ చేస్తే నెక్స్ట్ బ్లాక్‌లో ఆయన పెద్దయిన తర్వాత కూడా ఆ జెండా పట్టుకొని నిలబడినప్పుడు వర్షం పడడం, అవన్నీ చూస్తే గనక ఒక ధర్మం కోసం పాటుపడిన వ్యక్తి ధర్మాన్ని నిలబెట్టినప్పుడు వర్షం వస్తుందనేదైతే క్లారిటీగా తెలిసింది. తర్వాత హీరోయిన్ ఎంట్రీ, ఆ ఊర్లో ఒక మంచి వ్యక్తికి సంబంధించి ఇద్దరు అమ్మాయిలు ఉండడం, వాళ్ళలో రెండవ క్యారెక్టర్‌గా హీరోయిన్ ఉండడం, మొదటి క్యారెక్టర్‌లో ఉన్న ఇంకొక ఆమె నటించింది. ఆమె కూడా చాలా బాగా చేసిందని చెప్పుకోవాలి. సో, ఈ సినిమాలో అఖిల్ గారిని ఆ ఊరికి సంబంధించిన పెద్ద చేరదీయడము, ఆమెకొక బిడ్డ ఉండడము, ఈయన ఒక ఫ్రెండ్స్‌గా ఉండడము, ఈయన ఈ హీరోయిన్‌ని లవ్ చేసిన టైము ఏమో గానీ అది ఇతని ఫ్రెండ్‌కి తెలియకపోవడము అని ఇతననుకుంటాడు. కానీ లాస్టు ఈ ఒక స్టోరీ లైన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. నేను ఫుల్‌గా అయితే చెప్పలేకపోతున్నా గానీ, స్టిల్ నా బ్రెయిన్‌లో అలాగే ఉంది. అక్కినేని చాలా గొప్పగా అయితే నటించాడనైతే నేను చెప్పగలను. మహాభారతంలోని క్యారెక్టర్లు ఎన్నుంటాయో ఈ సినిమాలో దానికి మించినట్టయితే ఉందన్నమాట. ఏమాత్రం ఎక్కడ తగ్గలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు కుమ్మి పడేశాడు తమన్. మిమ్మల్ని ఊరికే అనలేదు 'నందమూరి తమన్' అని. ఇప్పుడు 'అక్కినేని తమన్' అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా భూతో నా భవిష్యత్తు అక్కినేని ఈ రేంజ్‌లో లేపడం అంటే మామూలు విషయం గాదు. గత దశాబ్దం నుంచి ఏమాత్రం హిట్ లేకపోయినా మొక్కుబోని ధైర్యంతో ఎలాగైనా విజయం సాధించాలని ఒక తపన, పట్టుదల, కృషి అక్కినేని చూసి నేర్చుకోవాలి. 'బార్న్ విత్ సిల్వర్ స్పూన్' అలాగే ఆయనకి అపజయాలు దశాబ్దం నుంచి పలకరిస్తూనే ఉన్నాయి. అయినా గూడా ఏమాత్రం భయపడకుండా, తడబడకుండా తను ఈ మూవీని ఎంచుకొని, తను పడ్డ కష్టమైతే మాత్రం ప్రతి సీన్‌లో కనిపించింది. చిత్తూరు యాసలో మాట్లాడడం అది మామూలు విషయం గాదు. చిత్తూరు యాసలో నటించి, ప్రేక్షకులను మెప్పించి, రికార్డ్ కలెక్షన్స్‌నైతే వసూలు చేసిందనే చెప్పుకోవాలి ఈ సినిమా. సో, ప్రెజెంట్ అయితే మాత్రం దూసుకెళ్ళిపోతాంది. అలాగే ఈ సినిమాలో డైరెక్టర్ గొప్పతనాన్ని మనం గొప్పగా మెచ్చుకోవాలి. ఫస్ట్ సినిమాతోనే ఈ రేంజ్, దాదాపు ఒక 5, 6 సినిమాలు తీసిన డైరెక్టర్ ఏ రేంజ్‌లో తీస్తారో దానికి మించి అయితే తీయడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సినిమాతో అక్కినేని నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలని, అలాగే ఈ సినిమా మంచిగా ఆడాలని మరొకసారి కోరుకుంటూ న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.